రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ వస్తున్న ఐడియా ఉందా మీకు? అవునవును మీ జగ్గంపేటకి టీడీపీ తరఫున క్యాండిడేట్ ఎవరు, వైసీపీ తరఫున ఎవరు అనేది అవగాహన ఉందా? ఉంది. ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు? జగ్గంపేట నియోజకవర్గంలో వన్ సైడ్ గా గెలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతుల్ నెహ్రూ గారు అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకని ఆయన? ఎందుకంటే ప్రజల అవసరాన్ని బట్టి ఎప్పుడు కాలాన్ని బట్టి ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉందో అది జ్యోతులు నెహ్రూ గారికి మాత్రమే తెలుసు. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల మీద అవగాహన ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జ్యోతుల్ నెహ్రూ గారు మాత్రమే అని చెప్పేసి చెప్తున్నా. ఎందుకని? ఇప్పుడు ఆయన జనాలతో బాగానే ఉంటాడా మరి? ఎప్పుడు కూడా జనాల్ని గెలిచినా ఓడినా ప్రజల పక్షాన్ని ప్రజల కోసం పనిచేస్తూ ఎప్పుడు కూడా ఆయన ప్రజలతోనే ఉన్నారు. మెజారిటీ ఏమాత్రం వచ్చే అవకాశం ఉంది? మెజారిటీ ఊహించినంత గట్టిగా వచ్చేలా ఉంది. అంటే జనాల్లో మార్పు ఉందా లేదా? అసలు జనంలో మార్పు చాలా ఉందండి. మార్పు అయితే చాలా ఉంది. గతంలో చూశారు, ఒక్క ఛాన్స్ అని వచ్చారు, ఒక్క ఛాన్స్ అని వచ్చిన వాళ్ళని ఒకసారి నమ్మి మోసపోయామని చెప్పి జనం అయితే పూర్తిగా గ్రహించారు. గ్రహించి ఈసారి పని చేసే వాళ్ళని ఎన్నుకోవాలని అనుకున్నారు తప్పించి పని చేయని వాళ్ళని పక్కకు పెట్టాలని చెప్పేసి జనం అయితే పూర్తిగా నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఓకే అండి, ఇప్పుడు మీరు కూటమిలో భాగంగా జనసేన వాళ్ళు మీరు కలిసి కూటమిలో భాగంగా కూటమి అభ్యర్థిగా నెహ్రూ గారిని నియమించుకున్నారు. అయితే ఇప్పుడు మీకు జనసేన వాళ్ళకి సత్సంబంధాలు బాగానే ఉన్నాయా? మీరు ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నారా? అంతా బాగానే ఉంది. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మొత్తం ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకుని వెళ్తున్నాం, ముందుకెళ్తాం జరుగుతుంది. మెజారిటీ వైజ్ గా చూసుకుంటే ఏమాత్రం మెజారిటీ రావచ్చు? 50,000 మెజారిటీ పైన ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ఉండదని చెప్పి మేము చెప్తున్నాం. మరి నరసింహ గారు ఇంతకు ముందు మీకు మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఎప్పుడు ఎక్కడ సీటు వస్తాయి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోయే వ్యక్తి తప్పించి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాదని చెప్పి ప్రజలకి అర్థమైంది, అందరికి కూడా తెలిసింది. సో జనాల్లో లేడంటారు ఆయన? జనాల్లో ఉన్నారు, ఆయన పదవి కోసమే చూసుకున్నారు తప్పించి ప్రజల కోసం పట్టించుకున్నది అయితే ఖచ్చితంగా లేదని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఓవరాల్ గా రీసెంట్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే 2004లో జ్యోతుల్ నెహ్రూని పడుకోబెట్టింది నేనే, అప్పటి నుంచి పడుకొని ఉన్నాడు, ఆయన లేగలేదు, ఇప్పుడు మళ్ళీ నేను శాశ్వతంగా పడుకోబెట్టబోతున్నాను అని చెప్పానండి. వాస్తవంగా చూసుకుంటే ఇద్దరు ఎవరు పడుకున్నట్టు అనేసి మీరు అనుకుంటున్నారు? ఆయన 10 సంవత్సరాలుగా పడుకున్నది చాలు, ఇంకా పడుకోబెట్టడానికి ఏమీ లేదు. ఇంకా ఎవరు పడుకున్నది? ఎవరు తోట నరసింహ గారు పడుకున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓకే, ఎక్కడ మళ్ళీ పెద్దాపురం సీట్ అయితే పెద్దాపురం పారిపోయి అక్కడ చేశారన్నది తెలిసిందే. ఇప్పుడు మీకు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు కదా, జనాల్లో ఉన్నారా? జనాల్లో లేరు. తర్వాత పోనీ ఊపు మీద ఏదో అయ్యింది తప్పించి అతనిలో అయితే ఏమీ లేదు. తర్వాత పార్టీ ఏ పార్టీ చేసింది కూడా నియోజకవర్గంలో కూడా చేసింది ఏమీ లేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో నేను ఇది చేశానని చెప్పి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అలా చేసి చెప్పుకునే ధైర్యంగా వెళ్ళే వ్యక్తి అయితే నెహ్రూ గారు తప్పించి వేరే వ్యక్తి ఎవరు లేరు. గతంలో ఆయన గెలిచింది కూడా సుమారు 2000 మెజారిటీలోనే కదని అంటారు జనం. అవును, ఏదో లక్కీగా అయిపోయింది అన్నట్టుగా అంటూ ఉంటారు. అదృష్టం ఏదో పార్టీ ఊపు మీద గెలిచింది తప్పించి అతను ప్రజల్లో నుంచి ఏమొచ్చింది ఏం కాదు. అదృష్టం బాగుండి ఏదో కలిసి అయ్యింది తప్పించి జనంలో ఉంచింది లేదు, అతను జనానికి చేసింది లేదు. ఇంతకుముందు ఊర్లో రోడ్డు వేయించుకోలేని పరిస్థితి కూడా ఉంది. సరే సార్ చెప్పండి. సొంత ఊరికి కూడా రోడ్డు వేయించుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నారు. అదేంటి సార్, ఆయన ఎంపీగా చేశాడు, మినిస్టర్ చేశాడు, చెప్పుకోవడం తప్పించి ఏమీ లేదు. ఎమ్మెల్యేగా చేశాను, ఎంపీగా చేశాను, మంత్రిగా చేశాను, కోర్ కమిటీ లీడర్ గా చేశానని చెప్పుకోవడం తప్పించి ప్రజలకు చేసింది ఏమిటని చెప్పి మేము జరిగింది. సొంత ఊరికి రోడ్డు వేసుకోలేని దుస్థితి అంటే మరి అది ఆ నాయకుడు లక్షణం కాదు. చూడండి, మేము చూపిస్తాం, మీరు దగ్గర మీరు రండి, మేము చూపిస్తాం. ఖచ్చితంగా సార్, అది ఖచ్చితంగా చూపించారు కానీ నాకు చూస్తాను, నేను ఖచ్చితంగా వస్తాను. ఓకే, ఓవరాల్ గా మీరు మీ అభిప్రాయం తెలియజేశారు, బాగుంది. శాసనసభ్యులుగా చేసినటువంటి చంటిబాబు గారి పరిస్థితి ఏంటి? ఆయన ఇదివరకు ఎలా చేశారు? ఆయన అధికారంలో ఉండగా ఎటువంటి అభివృద్ధులు జరిగినాయి? ఆయన చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన 25,000 మెజార్టీతో ఇంచుమించు 23,000 చిల్లర గెలిచారు. అవునండి, గెలిచిన తర్వాత ఆయన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టినప్పుడే అర్థమైంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇంకా పార్టీలో ఉండగా ఎలక్షన్స్ కోడ్ రాకోకుండా ఇన్ఛార్జిని మార్చారనేది ఒక నానుడు ఉంది. అవును, పక్కన పెట్టారంటే ఆయన పనితనం కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే నెహ్రూ గారిని అయితే గెలిపించుకుంటా అంటారు. 100%. యంగ్స్టర్స్ అంతా వేస్తారా, పెద్దోళ్ళు వేస్తారా? మొత్తం యావత్ జనం అంతా కూడా మొత్తం జగ్గంపేట నియోజకవర్గం పూర్తిగా ఫిక్స్ అయి ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు సైకిల్ గుర్తు మీద ఓటేద్దామా, ఎప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారిని గెలిపిద్దామా అని చెప్పి మంచి కసి మీద ఉన్నారు. అయితే ఓవరాల్ గా గెలిపించుకుంటారు 100%. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అభిప్రాయం మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.